హాయ్ హలో వెల్కమ్ టు ది ఫుడ్ స్టడీ. సో ముందుగా కొంచెం మేగడ తీసుకుందామండి. మన గిన్నెకి మేగడ ఎంత తీసుకున్నామో అంతే పంచదార పౌడర్ వేసుకోవాలి. మీరు అలాగే పంచదార తీసుకున్నా పర్వాలేదు. సో కరగడానికి టైం పడుతుందని ఇదైతే ఇన్స్టెంట్గా మనకి త్వరగా అయిపోతుంది. వెయిటింగ్ టైం అనేది తగ్గుతుంది అనమాట. సో ఇలా కలిపి పెట్టుకోవాలన్నమాట. సో కలుపుకుంటూ ఉంటే చూడండి పంచదార కరిగి మేగడికి చక్కగా ఇలా లూజ్గా అయిపోతుంది. సో దీంట్లో ఎంత పిండి కలిపితే అంత మనకి అంటే ఎంత కలిపితే అంత వేసుకోవాలండి. సో దీనికి లెక్క అనేది ఉండదు. సో మైదా పిండి అంతా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి. సో ఇలా ఒక మంచి డో లాగా అయ్యే వరకు చూసుకోవాలి. సో ఇలా టైట్గా మరి లూజ్గా ఉండకూడదు, టైట్గానే ఉండాలి. సో ఒక 10 నిమిషాలు ఆగినాక, ఒక పావు గంట ఆగినాక మనం ఇలా కట్ చేసుకోవాలండి. కుకీ మేకర్తో కట్ చేసుకోవాలి. సో లేదంటే నేను వేరే షేప్ కూడా చూపిస్తుంది. అదైతే మనకి ఈజీగా ఉంటుంది అండ్ చూడడానికి కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఆశుభ్రలో చేసేటప్పుడు హెల్ప్ చేస్తాను మమ్మీకి. అలా నేను అన్ని షేప్ ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట. సో మీరైతే ఇలా కాకపోయినా సో ఇదైతే కుకీ అవుతుంది కదా. సో వేరేగా అయితే డీప్ ఫ్రై చేస్తామండి. ఒకసారి చూడండి, ఆ విధం కూడా ఈజీగా ఉంటుంది. సో మూన్ బిస్కెట్స్ లాగా చిన్న చందమామలాగా కట్ చేసుకున్నాము. సో ఇలా ఫ్రై చేసేస్తున్నాము ఈ ఒక వాయ. సో ఇలా చూడండి, ఒక మూత పెట్టుకుని చిన్నగా కట్ చేసుకుంటే ఇలా రెడీ అవుతాయి అనమాట. ఇది చూడడానికి ఇంకా జీడిపప్పు లాగా ఉంటుంది. సో చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.